హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ₹1 కానీ, ₹2 కానీ, ₹3 కానీ, ఇట్లా 50,000కు 1,00,000 ఎంతైనా సరే మనం క్యాలిక్యులేషన్ అనేది వడ్డీని ఏ విధంగా లెక్కించాలనేది చాలా సింపుల్ మెథడ్లో ఒక ప్రిన్సిపల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, దీని యొక్క సూత్రం అయితే ఉంటుంది. ఒకటి సూత్రం వచ్చేసి P/T/R/100. ఇది మనకు వచ్చే టోటల్ వడ్డీ ఎంత వస్తుంది. ప్రిన్సిపల్ అయితే ఇక్కడ పి అనేది అసలు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అసలు అంటే ₹1,00,000. టీ అంటే కాలం అనేది ఇక్కడ మనం నెలల్లో తీసుకుంటాం ఫ్రెండ్స్. ఒక సంవత్సరానికి 12 నెలల్లో, అది ఎంతైనా సరే ఆ నెలలోనే క్యాలిక్యులేషన్ చేయాలి టైంని. తర్వాత ఇంటూ ఇంట్రెస్ట్ రేటు, ఆర్ అంటే రేటు, ఇంటూ 1/100తో చేస్తే మనకి ₹1,00,000కి ₹1 ఇంట్రెస్ట్తో 1 ఇయర్కి మనకు 12,000 ఇంట్రెస్ట్ వస్తుంది. టోటల్ అది 1,12,000 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ₹1,00,000కి 1 ఇయర్కి అదే ₹2 ఇంట్రెస్ట్తో క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసి 24,000 అవుతుంది ఫ్రెండ్స్. అది టోటల్ వచ్చేసి మనకు 1,24,000 వస్తుంది. ఇది ఎంత అమౌంట్ అయినా సరే ప్రిన్సిపల్ని నెలలతో క్యాలిక్యులేషన్ చేయాలి టైంని. ఇంటూ ఇంట్రెస్ట్ రేటు బై 100 కొడితే చాలా సింపుల్గా మనకు వడ్డీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ చూడండి, 5 lakhsని మనం 1 ఇయర్కి ₹2తో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే అది వచ్చేసి 1,20,000 వస్తుంది వడ్డీ. అప్పుడు మనకు 6,20,000 టోటల్ అమౌంట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 50,000ని మనం కూడా క్యాలిక్యులేషన్ చేసినట్లయితే ఒక 12 monthsకి ₹2 ఇంట్రెస్ట్తో మనకు వస్తుంది 6,000. అంటే 50,000ని మనము ₹1 ఇంట్రెస్ట్తో మనం క్యాలిక్యులేట్ చేస్తే 6,000 వస్తుంది. 1 ఇయర్కి మనం 56,000 అవుతుంది అది. అదేవిధంగా ఇక్కడ ₹3 ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తే ఫ్రెండ్స్ మనకి ₹3కు సంవత్సరానికి 36,000 ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి 1,36,000. ఈ విధంగా ఈ యొక్క P/T/R/100తో మనము క్యాలిక్యులేషన్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు. ఇంట్రెస్ట్ రేటు మనం కాలాన్ని ఎప్పుడైనా ఇక్కడ మనం మంత్లో మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్, ఇయర్స్లో తీసుకోవద్దు. గుర్తుపెట్టుకోవాలి ఒకటి మాత్రం. సో ఇట్లా ఎన్ని నెలలు అయినా సరే 24 months కానీ, 36 months కానీ, ఎంత అమౌంట్ అయినా సరే 3 lakhs, 2 lakhs, 4 lakhs, 10,000 అయినా సరే ఆ యొక్క ప్రిన్సిపల్కి అమౌంట్లు మనం ఇంప్లిమెంట్ చేసి క్యాలిక్యులేట్ చేసినట్టయితే వెంటనే మనకి ఎంత వడ్డీ అనేది మనకి క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. టోటల్ అమౌంట్ అయితే క్లియర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ బయట మనం ఇచ్చే ₹2, ₹1, ₹3 ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఈ విధంగా మనం చాలా సింపుల్గా 2 minutesలో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మన ఛానల్లో ఇలాంటి మంచి యూజ్ఫుల్ ఫైనాన్షియల్ సంబంధించి టిప్స్ అయితే మనం చేస్తుంటాం ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.